హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 5వ భాగాన్ని వినేద్దాం. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? పాపం తనకి ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేక తను ఇంకా అల్లాడిపోతుంది. మనసులో ఎంత బాధపడుతుందో ఎవరికి తెలుసు? పద తనని కలిసేసి వద్దాం అని తనని బలవంతంగా తీసుకుని వెళ్తాడు పెద్ద డాక్టర్. అలా అరగంట జర్నీ తర్వాత సీత ఇంటి ముందు కారు ఆగుతుంది. సీత కారు ఆగిన శబ్దానికి రావణ్ వచ్చాడేమో అని భయపడుతుంది. డాక్టర్ గారు ఆ వీధిలో అందరికీ పరిచయం. ఆయన లోపలికి రావడం చూసి కొంతమంది ఆయనకి నమస్కరిస్తారు. అయ్యో సార్, ఎలా ఉన్నారు మీరు అని అడుగుతారు. నేను బాగున్నాను. అసలు సీత ఎలా ఉంది? తనని జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా? మీరు చెప్పాలా సార్? తనని మా కన్న బిడ్డలా చూసుకుంటున్నాం. అందులో తనకి మంచి భర్త దొరికాడు. ఆ బాబుగారు ప్రతిరోజు వచ్చి భోజనం తినిపించి మరీ వెళ్తున్నారు. సీతమ్మ మొండిగా అన్నం కూడా తినడం లేదు. నానమ్మ తాతయ్య లేరని బెంగతో అని చెప్తారు అక్కడికి వాళ్ళు. నానమ్మ తాతయ్య లేరు అనే బెంగ సగమైతే సగం తనని పెళ్లి చేసుకున్న అతని గురించి ఆలోచిస్తుంది. రావణ్ చేసిన తొందరపాటు వల్ల కొన్ని జీవితాలు సంతోషం నోచుకోలేకుండా పోతున్నాయి. మరి వీళ్ళ ప్రయాణం ఎలా ఉండబోతుందో అని అనుకుంటూ లోపలికి వెళ్తారాయన. షూ శబ్దానికి తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. గట్టిగా కళ్ళు మూసుకొని మోకాల మీద తలపెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది సీత. సీత పరిస్థితి చూసి గుండె తరుక్కుపోతుంది ఆయనకి. తన తల మీద చెయ్యి వేసి నెమ్మదిగా సృష్టిస్తారాయన. ఆ చేతి స్పర్శకి తెలియకుండానే తన కళ్ళ వెంట దారులుగా కన్నీళ్లు రావడం మొదలవుతాయి. తన పక్కన కూర్చుంటారాయన. ఇక ఆయన్ని పట్టుకుని సీత మనసులో బాధంతా బయటికి పోయేలా పెద్దగా ఏడుస్తుంది. ఏంటి సీతమ్మ? ఆ సీతాదేవికున్న కష్టాలు ఆ పేరు పెట్టుకున్నందుకు మీకు కూడా వచ్చాడేమో భగవంతుడు అనిపిస్తుంది. బాధపడకమ్మా అని మాత్రం చెప్పగలను. అంతకన్నా ఓదార్చే ధైర్యం నాకు కూడా లేదు అని అంటారాయన. పృథ్వీకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. తను అలా చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంటే తన మనసు మెల్లిపెట్టినట్టు అయిపోతుంది. నేను చేసిన తప్పుకి ప్రతిఫలం సీత అనుభవిస్తుంది. అతను ధైర్యంగా ఎదుర్కోవాల్సింది పోయి పిరికివాడిలా వెనకంజు వేశాను. ఇప్పుడు అతను తన మెడలో తాళి కట్టి తనకి భర్త అయిపోయాడు. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి నాది అని అనుకుంటూ బాధపడతాడు పృథ్వీ. తను కూడా తన బాధను చూసి ఏడవడం మొదలు పెడతాడు. తల పైకెత్తి చూస్తుంది సీత. అప్పటికే తన కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపిస్తాడు పృథ్వీ. కూర్చొని పృథ్వీ గారు అని మాత్రమే చెప్పగలుగుతుంది. ఇక్కడ మాత్రం 2 కళ్ళు వాళ్ళని గమనిస్తూ ఎర్రగా మండుతూ ఉంటాయి. పరామర్శించడానికి వచ్చేసారు. పని పటాలు ఏమీ లేదు అనుకుంటా. వీళ్ళకి హాస్పిటల్లో పేషెంట్లు తక్కువయ్యారేమో. ఒక 4గురిని చావగొట్టి పంపించాలా ఏంటి అంటే కసిగా మాట్లాడుతూ ఉంటాడు రావణ్. చెప్పు సీత, నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు అతనితో సంతోషంగా ఉండలేవు తల్లి. మనం పోలీసులను కలుద్దామా? నీ జీవితాన్ని ముళ్ళబాటగా మలుచుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు సీత. నాకు తెలిసిన డిఎస్పీ గారు ఉన్నారు. ఆయనతో నేను మాట్లాడతాను. రావణ్కి చాలా పలుకుబడి ఉంది, అది కూడా నాకు తెలుసు. బట్ మన ప్రయత్నం మనం చేద్దాం. విజయం అందకుండా పోదు కదా అని అంటారు డాక్టర్ గారు. ఎక్కడో ఒక చిన్న ఆశ, కానీ అప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది తనకి. రావణ్ ప్రతి ఒక్క మూమెంట్ గమనిస్తూనే ఉంటాడు. ఇలా వీళ్ళు వచ్చిన సంగతి తెలిసిందంటే వీళ్ళని ఏమైనా చేసే ప్రయత్నం కూడా చేస్తాడు అని భయపడిపోతుంది సీత. మీరు బాధపడకండి సార్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా గురించి ఆలోచించకండి అని అంటుంది సీత. సీత మాటలు చూస్తుంటే అర్థమవుతుంది తనని ఎంతలా బెదిరించాడు అని. సీత, నువ్వు అతనికి భయపడుతున్నావు. నీ భయాన్ని పక్కన పెట్టు, ధైర్యంగా ముందుకు రా తల్లి అంటారు. సీత ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది. హాల్లో సీతకి ధైర్యం చెబుతూ అక్కడే ఉంటారు వాళ్ళిద్దరూ. సీత, సార్ చెప్పింది నీ మంచికే. నువ్వు భయపడి వెనకంజ వేశావంటే జీవితాంతం అతని కాళ్ళ కింద పడి ఉండాలి. అలా కాకుండా ధైర్యంగా ముందుకునడు, అతని నుంచి విముక్తి పొందు అని అంటాడు పృథ్వీ. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది సీత. రావణ్ వాళ్ళ ఇంటికి సీత వాళ్ళ ఇంటికి 1/2 అవర్ జర్నీ, కానీ 10 నిమిషాల్లో 120 స్పీడ్తో కార్ డ్రైవ్ చేస్తూ వచ్చేస్తాడు. రావణ్ కోపంగా లోపలికి వస్తాడు. అప్పటికే వీళ్ళు తనతో మాట్లాడుతూ కనిపిస్తారు. తన కోపాన్ని అణిచిపెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ, ఏంటి డాక్టర్ గారు, మా భార్యని పలకరించడానికి వచ్చారా? తనకి ధైర్యం చెప్పడానికి వచ్చారా ఏంటి అంటూ ఫేక్ స్మైల్ మొహం మీద పెట్టుకుని సీత వైపు కోపంగా చూస్తూ పైకి నవ్వుతూ అడుగుతాడు రావణ్. అవును, తను ఎప్పటి నుంచో మా హాస్పిటల్లో పనిచేస్తుంది. నా కూతురు లాంటిది. అలాంటప్పుడు తన కష్టాల్లో ఉన్నప్పుడు తనని ఓదార్చే హక్కు కూడా నాకు లేదంటావా అని అడుగుతారు ఆయన. అంత పెద్ద మాటలు ఎందుకులేండి, మీకు తనని ఓదార్చే హక్కు ఉంది, కానీ తనని బలవంతం చేసే హక్కు లేదు కదా డాక్టర్ గారు. తను మనస్ఫూర్తిగా నా చేతుల మీద తన మెడలో 3 ముళ్ళు వేయించుకుంది. మరి మీరెందుకు తనని ఫోర్స్ చేస్తున్నారు? అయ్యో రామా,
మేము తనతో ఏమీ మాట్లాడలేదు. మీరు అనుకుంటున్నారేమో, ప్రతి ఒక్క మూమెంట్ నాకు తెలుస్తుంది సార్ అంటాడు. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ అనడం లేదు. మళ్ళీ ఇంకొకసారి నా భార్య దగ్గరికి రాకండి అని మాత్రం చెప్పగలను అని అంటూ చేతులు జోడించి నమస్కరిస్తాడు రావణ్. తను మాట్లాడే విధానం, తన యాటిట్యూడ్ చూస్తేనే అర్థమవుతుంది సీతని బాధ పెడతాడనే భయం మొదలవుతుంది వాళ్ళకి. సరే సీత, జాగ్రత్తగా ఉండు తల్లి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతారు వారిద్దరూ. ఏంటి సార్, మీరు కూడా ఇలా భయపడుతున్నారు అతనికి? ఇప్పుడు సీతను అతను ఏమైనా చేస్తాడేమో. అసలు మనం వచ్చిన సంగతి అతనికి ఎలా తెలిసింది? రావణ్ నార్మల్ వ్యక్తి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అతనిది క్రిమినల్ బ్రెయిన్. ఒకవేళ అక్కడ మనుషుల్ని ఉంచాడేమో. ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో అబ్జర్వ్ చేస్తున్నాడు. సీతకి ఏమైనా అపాయం జరగకుండా చూసుకుంటున్నాడు. ఎందుకంటే సీత చాలా ముఖ్యం అతనికి. సీతని గాయపరచడని నమ్మకం మాత్రం నాకుంది. తనని ఎదిరించే ధైర్యం మనకు లేదు పృథ్వీ. తనకి ఎంతో పలుకుబడి ఉంది. ఏదైనా తనకి దక్కాలనుకుంటే ఎంత క్రూరత్వానికైనా వెనకాలడు. ఇది మాత్రం నాకు తెలుసు. దాదాపు ఒక 6 ఏళ్ల నుంచి తను చూస్తూనే ఉన్నాను. వాళ్ళ నాన్నమ్మ అంటే పంచప్రాణాలు. అందుకే ఆమె కోసమే కేవలం తన మెడలో 3 ముళ్ళు వేశాడు. మరిప్పుడు సీత పరిస్థితి ఏంటో అంటూ బాధపడతాడు పృథ్వీ. రావణ్ మండుతున్న కళ్ళతో సీతకి దగ్గరగా వెళ్తాడు. మరి నేను నీకు ఇంత క్లియర్గా నిన్న చెప్పాక కూడా మీ ప్రతి మూమెంట్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటానని చెప్పానుగా. అంత తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు నిన్ను కలవడానికి వచ్చారు అని సీత వైపు కోపంగా చూస్తూ అడుగుతాడు. సీత నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. అంటే నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? నాతో మాట్లాడడానికి కూడా నీకు చిరాగ్గా ఉందా? చెప్పు, నిన్నే అడుగుతున్నాను అని గట్టిగా అరుస్తాడు. అయ్యో నాకు తెలియదండి, వాళ్ళు ఎందుకు వచ్చారు నాకు తెలియదు. నన్ను పలకరించడానికే వచ్చారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పలేదు అని అంటుంది సీత. నేను పెద్ద రాక్షసుని కదా మీ దృష్టిలో, అందుకే డాక్టర్ గారు అంతలా చెప్తున్నారు. వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోయావా అంటూ సీత వైపు చూస్తాడు. నాకు అలాంటి ఉద్దేశం లేదు. నీకు అలాంటి ఉద్దేశం ఉన్నా నన్ను టచ్ కూడా చేయలేరు వాళ్ళు. నీకు తెలియదు అనుకుంటా నా బ్యాక్గ్రౌండ్ గురించి అని అంటూ గర్వంగా చెప్తాడు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడంటే నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు మీరు. రావణ్ ఇక్కడ అనుకున్నట్టు జరగలేదనుకుంటే ఏం చేయడానికన్నా వెనకాడడం అంటూ తన 2 బుగ్గలు చేత్తో గట్టిగా పట్టుకుని వదుతాడు. నొప్పిగా ఉన్న అణుచుకుంటుంది సీత. అవును, అసలు విషయం అడగడం మర్చిపోయాను. ఏమంటున్నాడు నీ బాయ్ ఫ్రెండ్? అర్థం కాక సీత అతని వైపే చూస్తుంది. అంత అమాయకంగా నటించుకో. నీకు ఆ జూనియర్ డాక్టర్కి అఫైర్ ఉందని మీ హాస్పిటల్ మొత్తం టాక్కుంది. వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాడు. అది కూడా నీకు తెలుసు. మరి ఎందుకే అంత అమాయకంగా చూస్తున్నావు? నువ్వు బాధపడుతుంటే వాడి కంట్లో నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడెప్పుడు నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్దామా అన్న ఆరాటం వాడిలో కనిపిస్తుంది. వాడితో చెప్పు, ఈ రావణ్ చేతిలో ఎవరైనా చిక్కితే వదిలే ప్రసక్తే లేదని. కాదు కూడదని అంటారా, ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుంది. ఏమంటావు సీత? అంతేగా నీ బాయ్ ఫ్రెండ్తో ఇదే మాట చెప్పు. ప్రాణాల మీద ఆశ లేకుంటే నన్ను ఎదుర్కోమను అని నవ్వుతూ చెప్తాడు రావణ్. అతన్ని చూస్తుంటే, అతని మాటలు వింటుంటే ఒంట్లో వణుకు పుడుతుంది సీతకి. ఇలాంటి మనిషి రియల్ లైఫ్లో ఉంటారా? సినిమాల్లో విలన్ని చూస్తాను. నా నిజ జీవితంలో ఇలాంటి రాక్షసుడి చేతిలో నేను పడతానని కలలో కూడా అనుకోలేదని మనసులో అనుకుంటుంది సీత. నేను రాక్షసుని, నాలో మనిషి ఎప్పుడో చనిపోయాడు. నువ్వు మనసులో అనుకునేది కూడా చెప్పగలను. నాతో జాగ్రత్తగా ఉండు బేబీ అని అంటాడు. సరే, ఎలాగో వచ్చాను కదా, పద భోజనం తినిపిస్తాను అని అంటాడు. నేను తింటాను, పర్వాలేదు అని అంటుంది. నువ్వు తినవని నాకు తెలుసు, పద అని గట్టిగా అరుస్తాడు. ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది సీత. సీతకి భోజనం తినిపిస్తాడు. ఇక కేవలం 2 రోజులు మాత్రమే ఉంది, గుర్తుంచుకో, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కౌశిక్ అతనితో మాట్లాడాలి అనుకుంటాడు, కానీ మాట్లాడే ఛాన్స్ రావణ్ తనకి ఇవ్వట్లేదు. ఆఫీస్కి వస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు, ఈవినింగ్ తనకి చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు. అసలు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడో అసలు కౌశిక్కే తెలియట్లేదు. ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు, అదేంటో అర్థం కావట్లేదు. అలా ఇంటికి వెళ్ళి విషయం తెలుసుకుంటాడు. రావణ్ వచ్చే వరకు అక్కడే ఉంటాడు. రావణ్ ఇంటికి రావడానికి 10 గంటల సమయం పడుతుంది. బయట హాల్లో కూర్చొనున్న కౌశిక్ని చూసి చూడనట్టు కూడా లోపలికి వెళ్ళిపోతాడు. నేను నీతో మాట్లాడడానికి ఇక్కడ కూర్చొనున్నాను, నా మాట వినకుండా నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు అని అడుగుతాడు కౌశిక్. నీ ప్రశ్నలకు సమాధానం రేపు దొరుకుతుంది. రేపు సాటర్డే, ఆఫీస్ లేదు. ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి నువ్వు ఇంటికి వస్తే మనం బయటికి వెళ్దాం అని చెప్పి తన గదికి వెళ్ళిపోతాడు.
అసలు ఏం చేస్తున్నాడు వీడు, ఏం చేయబోతున్నాడో అర్థం కాక ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతాడు కౌశిక్. తర్వాత రోజు 7 o'clockకి రెడీ అయిపోయి బయటికి వస్తాడు. బ్రేక్ఫాస్ట్ చేయమన్నా చేయకుండా కౌశిక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కౌశిక్ కూడా చెప్పిన సమయానికి ఇంటికి వస్తాడు. ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళు వెళ్ళిన ఒక అరగంట తర్వాత ఇంటిని డెకరేట్ చేయడానికి కొంతమంది ఆ ఇంటి లోపలికి వస్తారు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఎవరు పంపించారు అని అడుగుతుంది రజని. ఇంటికి కోడలు రాబోతుందంట మేడం, అందుకే సార్ మమ్మల్ని ఇక్కడికి పంపించారు అని చెప్తారు. వాళ్ళు కూడా ఏం మాట్లాడరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. తను తీసుకుని ఒక పక్క పల్లెటూరు, ఒక చిన్న ఇల్లు, అది కూడా పెంకుటిల్లు, ఆ ఇంటి ముందు కారు ఆపుతాడు. అప్పటికే కార్యానికి సంబంధించిన ఏర్పాటు చేయడానికి కొంతమంది అక్కడికి వస్తారు. వాళ్ళ చేత ఏర్పాట్లన్నీ మొదలు పెట్టిస్తాడు. ఒక అమ్మాయి మాత్రం దిగులుగా మౌనంగా కూర్చుంటుంది. కొత్తగా పెళ్ళైందనుకుంటా, కానీ తన మొహంలో సంతోషం కనిపించట్లేదు కౌశిక్కి. తనకి దగ్గరగా తీసుకుని వెళ్తాడు. తన భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు. షీ ఈజ్ మై వైఫ్, నీ ప్రశ్నకి సమాధానం దొరికిందనుకుంటా, తను నా భార్య సీత అని తనని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఏం మాట్లాడకుండా తన వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇతనే నీకు అన్నయ్య, అతని పేరు కౌశిక్ అని పరిచయం చేస్తాడు సీతకి. చేతులు జోడించి నమస్కరిస్తుంది సీత. అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు కౌశిక్కి. జరుగుతుంది మాత్రం చూస్తూ ఉంటాడు. అలా తలకొరువు పెట్టింది తనే కాబట్టి తన చేతుల మీద పూర్తి బాధ్యత స్వీకరించి అన్నీ సరిగ్గా జరిగేలా చేస్తాడు రావణ్. అన్నీ సరిగ్గా జరిగిన తర్వాత పంతులు గారికి కూడా భారీగా, ఇక నా భార్యని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చా అని అడుగుతాడు. తీసుకుని వెళ్ళొచ్చు బాబు, కానీ ఇప్పుడు కాదు. ఈరోజు రాత్రికి మీ ఇద్దరు కలిసి ఏదైనా గుడిలో నిద్ర చేసి సముద్ర స్నానం ఆచరించిన తర్వాత నీ భార్యని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్తారు పంతులు. రావణ్ దగ్గర ఒక్కటి మాత్రం ఉంది, ఇవన్నీ చెయ్యాలా అని మాత్రం అనుకోడు. పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆత్మశాంతి కోసం చెయ్యాలి అనుకుంటాడు. కొంతమందికి సైగ చేస్తాడు ఆ ఏర్పాట్లు చేయించమని. సాయంత్రం గడిచిపోతుంది. ఇల్లు వదిలి వెళ్ళిపోవాలంటే బాధగా ఉంది సీతకి. ఎన్నో జ్ఞాపకాలు, చిన్నప్పటి నుంచి ఆ ఇంటితో తనకి ఎంతో అనుబంధం ఉంది. అలాంటి పుట్టినింటిని వదిలి వెళ్ళిపోవాలంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. కానీ సీత విషయంలో అలా కాదు కదా. తను వెళ్తున్న అత్తగారింటికి సంతోషంగా ఉండడానికి కాదు అని తన మనసు తెలుసు కాబట్టి లోపల చాలా మదన పడిపోతుంది. తను కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సమయం గడిచిపోతుంది. సీత, ఈ ఇంటితో నీకున్న అనుబంధాలు కూడా మర్చిపోవాల్సిన టైం వస్తుంది. ఈ ఇంటి నుంచి నువ్వు తీసుకురావాల్సిన వస్తువులు అంటూ ఏమీ లేవు. బట్టలంటావా, ఇవి వేసుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఇక నాతో బయలుదేరతావా? మొండి చేస్తే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది సీత. తర్వాత నీ ఇష్టం అని అంటాడు రావణ్. కోపం కట్టలు తెంచుకొని వస్తుంది సీతకి. అప్పటికే ఎవరూ లేరక్కడ. కౌశిక్ అలాగే రావణ్కి సంబంధించిన వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళని పిలవడం కోసం కౌశిక్ అప్పుడే లోపలికి వస్తాడు. అసలు ఎవరు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అంటున్న సీత మాటలు విని అక్కడే ఆగిపోతాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని వాళ్ళ వైపే చూస్తాడు. నా జీవితంలోకి ఎందుకు వచ్చావు, అసలు నన్ను ఏం చేయాలనేది నీ ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు. మీ నానమ్మని చూసుకోవడానికి నన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు. దానికి నా మెడలో తాళి ఎందుకు కట్టావు? మెడలో తాళి పడిన తర్వాత ఏ భారత స్త్రీ అయినా చాలా సంతోషకరమైన రోజుగా మలుచుకుంటుంది. కానీ ఈ మెడలో ఉన్న తాళిని చూస్తే నాకు ఊరితాడే కనిపిస్తుంది. నన్ను ఒక బానిసగా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నావు. నేను ఏ పాపం చేశానో అలా హింసిస్తున్నావు. నానమ్మ చనిపోయిన 11 రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నాను. స్వతంత్రంగా ఒక్క పని కూడా చేయడానికి లేదు. చివరికి చనిపోవాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇదంతా, దేనికోసం అంటూ తనని నిలదీస్తుంది సీత. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు సీత. నా ఎదురుగా మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు. కానీ నువ్వు ఆ సాహసం చేశావు. నేను ఏమీ అనను. మొదటిసారి కాబట్టి క్షమిస్తున్నాను. ఇంకొకసారి ఇది రిపీట్ చేశావంటే నీ ప్రాణాలు గాల్లో ఉంటాయి. నీ కోసం అందరూ బయట ఎదురు చూస్తున్నారు. కళ్ళు తుడుచుకొని నాతో పద అంటూ తన చేయి పట్టుకుని బయటికి ఈడ్చుకొని వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత తను వదిలేస్తాడు. సీత వెళ్ళిపోతుంది కాబట్టి తను కలవడానికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరినీ చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంది. నానమ్మ తాతయ్య చనిపోయారని బాధపడకు సీత. దేవుడు లాంటి భర్త దొరికాడు నీకు. ఆయన నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడన్న నమ్మకం మాకొచ్చింది. ఈ రోజుల్లో మా పని మేము చూసుకుంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బాబుగారు అలా కాకుండా ఎన్ని రోజులు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా పూర్తి చేశారు. వాళ్ళ ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరేలా. జాగ్రత్తగా వెళ్ళు తల్లి, అప్పుడప్పుడు వస్తూ ఉండు అని అందరూ తన వీడ్కోలు పలుకుతారు. సీత మనసులో బాధ బయటకు పెట్టలేక అతనితో పాటు కారెక్కి కూర్చుంటుంది. తన మనసులో ఎంత నలిగిపోతుందో తనకి మాత్రమే తెలుసు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయేమో అనిపిస్తుంది. కౌశిక్ కూడా తన చూస్తుంటే చాలా జాలిగా అనిపిస్తుంది. అలా ఒక టెంపుల్ దగ్గర ఆ రోజు రాత్రి నిద్ర చేయడానికి వెళ్తారు వాళ్ళు.
అది కూడా బాబా టెంపుల్. అలాగే శివుడు కూడా ఉన్నాడు అక్కడ. శివయ్య దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బాబా దర్శనం చేసుకుంటారు. వాళ్ళు పడుకోవడానికి పరుపులు కూడా సిద్ధం చేస్తారు. రావణ్ బాడీగార్డ్ అలా గుడి తలుపులు మూసేస్తారు. గుడి ఆవరణ ప్రాంతంలో నిద్ర చేస్తారు వీళ్ళు. రావణ్ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతాడు. ఎక్కడా లేని హాయి ఆ గుడిలో దొరుకుతుంది తనకి. ప్రశాంతమైన గాలి, స్పృహ లేకుండా పడుకుండిపోతాడు తను. సీత మాత్రం తన కోసం ఏర్పాటు చేసిన పరుపు మీద కాకుండా నేల మీద పడుకుంటుంది. కౌశిక్ తనని చూస్తూ ఉంటాడు, కానీ తనతో మాట్లాడే సాహసం మాత్రం చేయలేదు. అక్కడ కూర్చొని ఆ పిల్లర్కి ఆనుకుని తను కూడా నిద్రపోతాడు. అప్పుడే కళ్ళు తెరిచి చూస్తాడు రావణ్. గువ్వ పిల్లలాగా ముడుచుకొని నిద్రపోతూ ఉంటుంది సీత. నేను తప్పు చేస్తున్నానా లేక ఒప్పు చేస్తున్నానో నాకు తెలియదు, కానీ నీ అవసరం మా ఇంట్లో వాళ్ళకి చాలా ఉంది. దీన్ని తప్పు అని నేను అనుకోవట్లేదు. నా బాధ్యత నేను చేస్తున్నాను. అది నీకు తప్పుగా అనిపించవచ్చు, దానికి కారణం మాత్రం నేను కాదు అని అనుకుంటాడు. ఉదయం 4 గంటల తర్వాత నిద్రలేచి సీతను కూడా నిద్రలేపుతాడు. అలా అందరూ కలిసి బీచ్కి బయలుదేరతారు. సుమారు ఒక 45 నిమిషాలు జర్నీ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సముద్ర స్నానం చెయ్యాలి. నీళ్ళంటే భయం సీతకి. రావణ్ మాత్రం సముద్రం లోపలికి వెళ్ళిపోతాడు. 3 సార్లు మునిగి బయటకు కూడా వస్తాడు. సీత మాత్రం అక్కడే నిల్చునుంది. తన చేతులు పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు. భయంగా ఉంటుంది మనసులో. నేను పట్టుకుంటాను, పడిపోవు అని తనకి జాగ్రత్త చెప్పి లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆ వస్తున్న అలకి కింద పడిపోతుంది సీత. తన్ని గట్టిగా పట్టుకుంటాడు. అలా 3 సార్లు మునిగిన తర్వాత జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకుని వస్తాడు. 2 టవర్స్ వాళ్ళకి ఎదురుగా వస్తాయి. కౌశిక్ తీసుకుని వస్తాడు. రావణ్ తల తుడుచుకుంటాడు. సీత అలా తన మీద కప్పుకుంటుంది చలికి. ఇక టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, ఇంటికి బయలుదేరదామా అని అంటాడు. ఏం మాట్లాడుకున్నా తల ఊపుతుంది. అక్కడి నుంచి కారు ఉరుకులు పెడుతుంది. అలా ఒక రాజమహల్ లాంటి ఇంటి ముందు కారు ఆగుతుంది. సముద్ర స్నానం చేస్తుంది. దానికి తోడు ఏసీలో రావడం వల్ల చలికి వణిగిపోతుంది సీత, కానీ బయటికి చెప్పదు. అప్పటికే ఆ ఇంటిని అందంగా ముస్తాబు చేసి ఉంటారు. వీడు నిన్నంతా అక్కడే ఉన్నాడు కదా, ఈ లోపల ఈ ఏర్పాట్లు ఎలా చేశాడబ్బా, ఇంట్లో వాళ్ళు ఏమైనా చేశారా అనుకుంటాడు కౌశిక్. అప్పుడే ఎదురుగా ఒక అమ్మాయి వస్తుంది. తనతో పాటు ఇంకొక 2 వస్తారు. సార్, మీరు చెప్పిన ఏర్పాట్లన్నీ చేశాం. మీరు తీసుకురమ్మనివి కూడా మీ గదిలో సిద్ధం చేశాం అంటుంది ఆమె. వెరీ గుడ్, ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు రావాల్సింది మీ అకౌంట్లో పడిపోతుంది. అలాగే సార్ అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సీతకి ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే భయంగా ఉంది. రావణసుడు చెరలో సీత బందీ ఎలా అవుతుందో. ఇప్పుడు ఇక్కడ ఈ సీత పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. మరి ఆ సీతాదేవిలా ఈ సీత ధైర్యంగా రావణ్ణి ఎదుర్కోగలుగుతుందా? మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.